తేజస్వి సూర్యకు సంబంధించిన విషయంలో మీరు ఎవరు ఏం మాట్లాడలేదని చెప్పి తెలంగాణ సమాజంలో ఒక చర్చ జరుగుతుంది. తెలంగాణ సమాజంలో ఏం చర్చ లేదు. కేవలం కాంగ్రెస్ లో ఆడుతున్న వాళ్ళ కిషన్ రెడ్డి గారు మాట్లాడారు, నేను మాట్లాడినా. ఇది వక్రీకరించి మభ్యపెట్టి ప్రజలు, అందుకే ప్రజలు ఎవరు స్పందన లేవని ప్రజలు పడుచుకుంటారు అంటే అది క్లోజ్ అయిపోయింది. ఆయనతో నేను మాట్లాడినా. నేను దేశ స్వాతంత్ర్య సమరయోధులతో నేను తెలంగాణ ఉద్యమకారులను పోల్చిన దాన్ని వక్రీకరించి అని చెప్పి ఆయన క్లారిటీగా నాకు చెప్పిండు. నాకు చెప్పిన విషయం అది రికార్డులో ఉన్నది. రికార్డులో ద్రోహులు అని ఏం చెప్పలే కదా. ఇలా స్వాతంత్ర్య సమరయోధులతో పాటు అప్పుడు పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారంగా విభజించింది కాబట్టి అప్పుడు అనేక మంది బలిదానం అయిపోయారు, దేశం కోసం త్యాగం చేశారు. ఇవాళ తెలంగాణ విభజన విషయంలో కూడా 1400 మంది బలిదానం అయినాక ఇవాళ కాంగ్రెస్ పార్టీ విభజించింది. కాబట్టి 1400 మంది ఇలా కాంగ్రెస్ పార్టీ ముందే ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడేస్తే 14 మంది ప్రాణాలు పోయేటోళ్ళు కాదు. కాబట్టి అప్పుడు త్యాగం చేశారు దేశభక్తులు, ఇప్పుడు తెలంగాణ కోసం వీళ్ళు త్యాగం చేశారు అని చెప్పి ఒక స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చారు, దాన్ని వక్రీకరించారు. త్యాగాలు ఏమైనా ఆర్టికల్ 3 అనేది రాజ్యాంగం ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. ఈ రాష్ట్ర ఏర్పాటును ఒక దేశ విభజన ఎలా పోలుస్తారు? దేశ విభజన అప్పుడు గానీ ఇప్పుడు గానీ 14 చచ్చిపోవడానికి కారణం వాళ్ళు ఎవరు? కారణం వాళ్ళు 14 బలిదానం కావడానికి కారణం వాళ్ళు. డిసెంబర్ పెద్ద సుష్మా స్వరాజ్ బిల్లుని పెట్టారు. సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ లో మీరు కనుక బిల్లు పెట్టకుంటే, కాంగ్రెస్ పార్టీ పెట్టకుంటే ఇప్పటికే బలిదానం అయిపోతున్నారు. మేము బిల్లు పెడతాం అంటే అప్పుడు భయపడి 1400 మంది త్యాగం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టింది. మరి కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టినప్పుడు ఎవరి మద్దతు వచ్చింది? సుష్మా స్వరాజ్ మద్దతు వచ్చింది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. బలిదేవత అని ఎవరు అన్నాడు? సోనియా గాంధీని బలిదేవత అన్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉండి. కరీంనగర్ యుద్ధ రణబేరి అవుతుంటే తుపాకీ పట్టుకుని ఉద్యమకాలను చంపడానికి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తుపాకీ పట్టుకుని బయలుదేరాడు. ఇవాళ బీజేపీని విమర్శించేటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎవరు కేబినెట్ లో ఉన్నారు? మీరు ఎవరి కేబినెట్ లో ఉన్నారు? తెలంగాణ ఉద్యమకాలను చంపుతున్నటువంటి వ్యక్తి కేబినెట్ లో ఉన్నారు. మీ నాయకురాలు సోనియా గాంధీని బలిదేవత అన్నటువంటి కేబినెట్ లో మీరున్నారు. ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు మురళీ మనోహర్ జోషి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టారు. విశ్వగురు ఎవరు లేరు, గతంలో ఇండియాకు